ఈ ఏడాది దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్లో ఆడిన 3 మ్యాచ్ల్లోనూ టీమిండియా ప్లేయర్లు పాక్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్స్ ఇవ్వలేదు. ఇది అప్పట్లో పెద్ద చర్చకే దారితీసింది. అయితే ఇప్పుడు మిగతా భారత జట్లు కూడా ఇదే విధానాన్ని కొనసాగించాయి. మహిళల వరల్డ్ కప్లో కూడా పాక్ ప్లేయర్లకు మన మహిళల జట్టు షేక్ హ్యాండ్స్ ఇవ్వలేదు. దీంతో పాక్ జట్లకు ఏం చేయాలో తెలియక సైలెంట్ అయిపోయారు. అయితే ఇప్పుడు మాత్రం ఈ షేక్ హ్యాండ్స్ వివాదానికి స్వస్తి పలికి ఇరు జట్లు చేతులు కలపాలని ఐసీసీ సూచించినట్లు సమాచారం. 8 ఆసియా జట్టు పాల్గొనే అండర్-19 ఆసియా కప్ డిసెంబర్ 12 నుండి ప్రారంభమవుతుంది. అయితే ఈ టోర్నమెంట్కు ముందే భారత్ వర్సెస్ పాకిస్తాన్ ఆటగాళ్లు కరచాలనం చేసుకోవాలని ఐసీసీ సూచించింది. అయితే ఇది జరుగుతుందా లేదా అనే నిర్ణయం ఇప్పుడు టీమిండియా ప్రధాన కోచ్ జట్టు మేనేజర్కి వదిలేసింది. కానీ టీమిండియా ప్రధాన కోచ్ రిషికేష్ కనిత్కర్, జట్టు మేనేజర్ ఆనంద్ దాతర్ ఏ నిర్ణయం తీసుకుంటారో అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ జట్టులో వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే పాకిస్తాన్ ఆటగాళ్లతో కరచాలనం చేస్తారా లేదా అనేది చూడాలి.